నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. మాజీ ఎంపీ చింతామోహన్ మాటలను వ్యతిరేకిస్తూ గూడూరులోని గడియారం స్తంభం వద్ద నిరసన వ్యక్తం చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు. జమిలి ఎన్నికలకు వైకాపా మద్దతు ఉంటుంది. వాకాళ్లోని నేదురుమల్లి నివాసంలో మీడియాతో మాట్లాడిన వైకాపా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నాయుడుపేటలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పారిశుద్ధ్య పనులు చేపట్టిన పారిశుద్ధ్య సిబ్బంది, అధికారులు తదితరులు. అలగనాథుడికి వైభవంగా పల్లకీ సేవ. గూడూరులో కొలువై ఉన్న అలగనాథ స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. మాదిగ ఓట్లతో 3 సార్లు ఎంపీగా గెలిచిన చింతామోహన్ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి శశీంద్రి మాదిగ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకుల నిరసన కార్యక్రమం చేపట్టారు. గూడూరులోని గడియారం స్తంభం వద్ద ఏర్పాటైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ మరియు మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి శశీంద్రి మాదిగ మాట్లాడుతూ 3 సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి మాజీ ఎంపీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకొని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉందని తెలిపారు. గత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారని ఆయన వివరించారు. పోరాట సమితి తిరుపతి జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తా ఉన్నాను. మన మాజీ పార్లమెంట్ సభ్యులు అయినటువంటి మాజీ కేంద్ర మంత్రి వర్యులు నిన్న ఇదే సెంటర్ లో వర్గీకరణ వద్దు అని చెప్పేసి ఒక కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన దానికి మాదిగలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పనిచేసి మాదిగ ఓట్లతో గెలిచి ఈ రోజు వర్గీకరణ వద్దనడం సిగ్గని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ముందు మీ పార్టీ స్టాండ్ ఏంటో, మీరు మీ పార్టీ స్టాండ్ మీద ఉన్నారా లేదంటే మీరు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారా ముందు తెలపాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అక్కడ ఏకసభ్య కమిషన్ వేసి ఈరోజు వర్గీకరణకు అనుకూలంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇదే ఆంధ్రప్రదేశ్ లో ఉషామీరా కమిషన్ వేసి ఎస్సీ రిజర్వేషన్ అనుకూలంగా మీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీలో మీరుంటూ ఈరోజు వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడడం చాలా దౌర్భాగ్యం. అలాగే పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఈరోజు కమిషన్ వేసి వర్గీకరణ అమలు కోసం అక్కడ కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మీరు ఇలా మాట్లాడడం చాలా దుర్మార్గం. వర్గీకరణ జరిగితే వచ్చే నష్టం ఏంటో ముందు మీరు ప్రజలకు తెలియజేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా సమాజం మొత్తం మాదిగలకు మద్దతుగా ఉన్నది. ఈరోజు మీరు ఒక్కరే ఇట్లా మాట్లాడుతూ ఉంటే ప్రజలంతా చూసి నవ్వుకుంటున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు రమణయ్య, జిల్లా మానిటరింగ్ కమిటీ మెంబర్ని. అయ్యా, కాంగ్రెస్ ప్రభుత్వం 1965లోనే ఓకేర్ కమిషన్ వేసి అప్పుడే ఇక్కడ వెనకబడి కులాలకి ఎంతో కొంత వాళ్ళకి వేపేసీడీలు చేయాలని 1965లోనే చెప్పింది. ఆ విషయం మీరు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు ఒక కేంద్ర మంత్రి, ఒక ఎంపీగా అయినా అంటే దానికి కారణం మామూలు మాదిగ ఓట్లు మీరు బాగా వేయించుకొని ఒక మంత్రి పదవులు పొంది మీరు ఏబీసీడీలు చేయకూడదు, చాలా వద్దని చెప్పటం, దీన్ని మా మాదిగ జాతి మొత్తం నిన్ను తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా, నువ్వు ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు గూడూరులో ఎమ్మెల్యే సీటు ఓ యామయ్య అనే వ్యక్తికి ఇస్తే అదే మీరు. ఈ కార్యక్రమంలో నాయకులు డాక్టర్ శేషమాదిగ, తోల నారాయణ, భాస్కర్, మంద వెంకటేశ్వర్లు, పల్లెపాటి మస్తానయ్య, కనుపూరి శివయ్య మాదిగ, మల్లికార్జున మాదిగ తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వ అరాచక పాలన ప్రజలకు అర్థమైందని వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి అన్నారు. వాకాడులోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2027లో జమిలి ఎన్నికలు వస్తాయని, ఆ ఎన్నికలకు వైకాపా పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. జమిలి ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందని, 6 నెలల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని నేదురుమల్లి వివరించారు. అనుగుణంగానే మేము ఓటేస్తాం. అందుకని బిల్లు పాస్ అవుతుంది. ఎలక్షన్స్ 27లో ఉంటున్నాయి. మీరు అడుగుతారా లేదా? నేను ఇంకో దగ్గర కూడా చెప్పినప్పుడు ఇట్లాగే విలేకరుల మిత్రులు అడిగారు. చంద్రబాబు నాయుడు గారు 29 అన్నారు, ఆయన కూడా ఒప్పుకున్నారు జమిలీ ఎలక్షన్స్ వస్తాయని, కానీ 29 అన్నాడు అని. బాబు గారు ఎప్పుడు నోరు తెరిచి మాట్లాడినా అబద్ధాలే మాట్లాడతారు ఆయన. దీనిలో మీరు గ్రహించాల్సింది ఏంటంటే జమిలీ ఎలక్షన్స్ వస్తాయన్నాడు, 29లో ఎలక్షన్స్ అన్నాడు. ఆయన 29 అన్నాడంటే ఎలక్షన్స్ 27. ఇది సత్యం. అందుకని 27కి మేము సిద్ధంగా ఉన్నాం పార్టీ పరంగా. ప్రజలు కూడా ఆల్రెడీ 6 నెలల్లోనే నిర్ణయం తీసుకున్నారు. మరొకసారి చంద్రబాబు నాయుడు మాటలు విని మోసపోయాము అని 6 నెలల్లోనే ఒక నిర్ణయానికి వచ్చేశారు. తప్పకుండా కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించి తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసి ఆయన చేసిన మంచి పనులు, ఇస్తున్న పథకాల ద్వారా ఏ విధంగా పేద ప్రజలను ఆదుకున్నారో ఇప్పుడు గుర్తిస్తున్నారు. ఇప్పుడు తెలిసి వచ్చింది. ఆ రోజు ఆయన జోబులోంచి డబ్బులు తీసిస్తున్నాడా అన్న చంద్రబాబు నాయుడు, ఇది గవర్నమెంట్ డబ్బులు, మీ డబ్బులేనా అన్న ఆయన. దానికన్నా అధికంగా ఇస్తామన్న ఆయన ఉన్నదాన్ని కూడా మానేశాడు. ఉదాహరణ అమ్మఒడి. కుటుంబానికి ఒకరికే ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి. చాలా పాపులర్ అయింది. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. అసలుకే ఎగనామం. ఇది వరకు నిరుద్యోగ వృత్తి 2,000 అన్నాడు, ఎగ్గొట్టాడు. దాన్ని పెంచి 3,000 చేశాడు. అంటే అది ఇబ్బంది కదా, ఆయన స్వభావం అది. అదే ఎగ్గొట్టాడు. 18 సంవత్సరాలు వస్తే అమ్మాయికి నెలకు 1,500 అన్నాడు. దాన్ని మూసే లేదు. రైతులకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇస్తా అన్నాడు. అది లేదు. ఇంటికి 3 సిలిండర్లు అన్నాడు. 30 కండిషన్స్ పెట్టాడు. 30 కండిషన్స్ పెట్టాడు. మళ్ళా ఫైనల్గా ఏంటి, ముందర మీరు డబ్బు కట్టండి, తర్వాత నేను ఇస్తాను అంటున్నాడు. అది నీరు గారిపోయింది. ఫ్రీ బస్ అన్నాడు. ఇంతవరకు ఊసేయలేదు. ఇంకేం మాట్లాడాలా ఈ కూటమి ప్రభుత్వం గురించి? పోయినసారి పుష్కరాల్లో 30 మంది చనిపోయారు. ఈసారి వైకుంఠ ఏకాదశికి 6 మంది ప్రాణాలు పోయింది. బాధ్యత రహిత ప్రభుత్వం. ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవటం. కూటమి ఉందంటే ఒక పార్టీ ఒక రకంగా, ఇంకో పార్టీ ఇంకో రకంగా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పురపాలక కమిషనర్ ఫజలుల్లా తెలిపారు. నాయుడుపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం కింద పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడో సురేష్ బాబు, పురపాలక వైస్ చైర్మన్ వెంకటకృష్ణారెడ్డి, కౌన్సిలర్ చంద్రారెడ్డి, ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ దివాన్ అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని స్కూల్సు, అదేవిధంగా అన్ని సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో
ఈ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో స్కూల్స్ కావచ్చు, అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, ఐసిడిఎస్ సంబంధించినటువంటి అదే హాస్టల్స్ కావచ్చు, అన్ని ఏరియాల్లో కూడా శుభ్రంగా ఉంచడానికి, పరిశుభ్రంగా ఉంచి క్లీన్ ఆంధ్రప్రదేశ్ చేయటానికి ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఇందులో ప్రజాప్రతినిధులని, అధికారులు, స్కూలు పిల్లలు, స్కూలు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు, మరి మెప్మా సిబ్బంది, సచివాలయం సిబ్బంది అందరినీ కూడా ఇన్వాల్వ్మెంట్ చేయటం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు మనం ఇంటి నుండి ఇచ్చే చెత్త ఏదైతే ఉందో దాన్ని వేరు చేయటానికి మరి మున్సిపాలిటీ వారు మరి 3 డబ్బాలు కూడా ఇవ్వటం జరిగింది. అది తడి చెత్తని వేరు చేయాలి, పొడి చెత్తని వేరు చేయాలి, వేరు చేసి వాహనానికి అందజేయాలి. ఈ విధంగా చేయటం వల్ల మనకి ఎక్కడ కూడా కోట మండలంలోని విద్యానగర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఎన్టీఆర్కు ఘన నివాళులర్పించారు. అనంతరం పేదలు, దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ వర్ధంతి వేడుకల్లో నాయకులు చంచయ్య, రఘు, ఎద్దల మురళీమోహన్ రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు మరికొందరు పాల్గొన్నారు. వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరున్నారంటే నందమూరి తారక రామారావు గారే. మాలాంటి చిన్న కార్యకర్తలను కూడా అప్పుడే ఓటు హక్కు వచ్చింది. రామారావు బతుకున్నప్పుడే మేము ఈ గ్రామానికి ఎంపీటీసీ నెంబర్ కూడా అయినాం. అట్లాంటి తెలుగుదేశం పార్టీలో అట్లాంటి నాయకుడు మేము ఎప్పుడు మా జన్మలో మర్చి. కోట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద దివంగత నేత ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జలీల్ అహ్మద్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు జగన్మోహన్ రెడ్డి, దశరథరామరెడ్డి తదితరులు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. అనంతరం మరికొందరు నాయకులు మాట్లాడారు. ఢిల్లీలోనే నందమూరి తారక రామారావు గారు అప్పటి నుంచే మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతిష్ట కాపాడింది నందమూరి తారక రామారావు. ఆ రోజు ఇందిరాగాంధీ ఆయన 83లో అత్యవసరంగా తీసేస్తే పోరాడి, ప్రజలతో పోరాడి మళ్ళీ అధికారం పదవి దక్కించుకున్న ఘనత కూడా నందమూరి తారక రామారావు గారు. ఇటువంటి తెలుగుదేశం తెలుగు విధానాన్ని ఢిల్లీ స్థాయిలో ఈ రోజు పేరు పెట్టారంటే కేవలం నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి ఈ సభాముఖం చెప్తున్నాం. అలాగే పేద బడుగు వర్గాలకి వాళ్ళకి పట్టిన అన్నం, ఇళ్ళు, గుడిసె అనే నినాదం కూడా నందమూరి తారక రామారావు గారు పెట్టిన ఆనాడు పెట్టిన సంక్షేమ పథకాలు ఈ రోజు అమలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి అనేక రాయలసీమ నీటి సంఘాలకి తిలకంగ ప్రాజెక్టు కూడా ఆనాడు ఎన్టీ రామారావు గారు తిలకంగ ప్రాజెక్టు మెడ్రాస్ వాటర్ పోతా ఉంటే ఈరోజు నెల్లూరు జిల్లా కానీ రాయలసీమ ప్రాంతం కానీ ఇది కూడా ఆనాడు తెలియజేస్తున్న ముఖ్యమంత్రి రామారావు గారు. వాకాడు మండలం కొండాపురం పంచాయతీలో టీడీపీ సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరిగాయి. ఆయన చిత్రపటానికి నాయకులు పొలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లి కోటయ్య, భాస్కర్, చల్లా జనార్దన్, పనబా కళ్యాణ్, వెంకటకృష్ణయ్య, గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. మనం తెలుగుదేశం రావు గారి వర్ధంతి సందర్భంగా అందరూ చెప్పాలి. స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదాచి నేను వేసే ఈ ముందడుగు ఏదో చేయడం జరిగింది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు అని చెప్పాలా. ఆ రోజు కిలో 2 రూపాయల బియ్యం పథకం పెట్టినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. కిలో 2 రూపాయలకు మాత్రమే ప్రజలందరూ ఆకలి చూసి అతను ఓర్వలేక అందరికీ పట్టిడన్నం పెట్టాలనే ఉద్దేశంతో కిలో 2 రూపాయలకి ఆ రోజు పథకం పెట్టాడు. అదేవిధంగా మహిళలందరికీ కూడా తండ్రి ఆస్తి కానీ తల్లి ఆస్తిలో కానీ సమానమైన హక్కును ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరువులేనివి. ఈయన పింఛన్ కార్యక్రమం మొట్టమొదట ఏర్పాటు చేసింది కూడా ఎన్టీ రామారావు అని చెప్పాలి.
ఆయన 1983లో రాజకీయంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలైతే అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలైతే చేయడం జరిగింది. కాబట్టి ఆయన మరువలేని వ్యక్తి, కలియుగానికి ఒక యుగ పురుషుడని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎన్టీ రామారావు అని కలియుగానికి ఒక యుగ పురుషుడిగా కూడా మనం అభివర్ణించవచ్చు. అదేవిధంగా ఆయనకి 12 మంది సంతానం. చిట్టమూడు గ్రామంలోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నాయకులు కార్యకర్తలు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు, రాజగోపాల్ రెడ్డి, రాజేష్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, బషీర్, హర్నాథ్, సాయి, కస్తూరియా, బాబురెడ్డి తదితరులు పాల్గొన్నారు. గారికి దిశానిర్దేశంగా ఉండి మిమ్మల్ని గాంధీని ఆయన చేసేలేదు. ఇప్పుడు కూడా మిమ్మల్ని ముందు పెట్టుకుని శాస్త్రుడు అది మనసులో పెట్టుకొని మేమందరం మీ వెనక నడుస్తాము. నాయకుడు అని అంటే ఒకప్పుడు ఉన్నారు, వాళ్ళందరూ మీరు బ్యాక్ అవుతున్నారు. మేము పిల్లకాయలని కొన్ని సందర్భాల్లో మేము ఒప్పుతప్పు చేస్తున్నాము. అవన్నీ కూడా మీరు మాకు మంచి మాటలు చెప్తూ మా కిషోర్ నాయకత్వాన్ని బలపరిచి మా జీవితకాలంలో ఇక్కడ మనకి చిట్టమూరు మండలంలో అన్నోళ్ళ తర్వాత మార్కాడ నాయుడు కుటుంబం, ఆ కుటుంబంలో మన దేశానికి బ్రిటిష్ వాళ్ళు పరిపాలన ఎదిరించి ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసి స్వాతంత్రం సంపాదించిన ఘనత మన గాంధీ తాత. అయితే మన రాష్ట్రానికి కాంగ్రెస్ అరాచకాలని కోకటి వేలతో పెగిలించినటువంటి మహానుభావుడు పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారానికి వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన అడుగు జాడంలో రాష్ట్రంలో అవసరం. అదేవిధంగా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు మనకందరికీ దశ డైనమిక్ లీడర్ మన శాసనసభ్యులు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ మండలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మనందరం కూడా తీసుకోవాలా. సునీల్ అన్న ఇప్పుడు కూడా మన మండలానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఖచ్చితంగా స్థానంలో మన మండలానికి అభివృద్ధి చేసేదానికి కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఆన్ ది రికార్డ్ మనం ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చాం, పెన్షన్లు ఇచ్చాం, మళ్ళీ రేపు బిల్లు పోతాను. ఇప్పుడు దాదాపు 3 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు వేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా సునీల్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కీర్తిశేషి నందమూరి తారక రామారావు గారి ఆశీస్సు మన అంటే ఉన్నాయి కాబట్టి అభివృద్ధి కార్యక్రమం ముందుకు పోతాను. అయితే గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో పగలపొత్తి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ చేసి మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ సేవ, ఊంజల సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఎరుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు సేకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. మాజీ ఎంపీ చింతామోహన్ మాటలను వ్యతిరేకిస్తూ గూడూరులోని గడియార స్తంభం వద్ద నిరసన వ్యక్తం చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు. జమిలి ఎన్నికలకు వైకాపా మద్దతు ఉంటుంది. వాకాళ్లోని నేదురుమల్లి నివాసంలో మీడియాతో మాట్లాడిన వైకాపా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నాయుడుపేటలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పారిశుద్ధ్య పనులు చేపట్టిన పారిశుద్ధ్య సిబ్బంది, అధికారులు తదితరులు. అలగనాథుడికి వైభవంగా పల్లకీ సేవ. గూడూరులో కొలువై ఉన్న అలగనాథ స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.